ఆర్జిఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధన పుస్తకం నుండి మొదటి పాఠం తెలుగు తల్లి పాఠానికి సంబంధించిన సాధన పత్రాలు, అలాగే నేనేమి నేర్చుకున్నాను, వీటిని ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. సాధన పత్రం 1, గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి. గేయ పాదాలను వరుస క్రమంలో రాయాలి. తరువాత ఆ ప్రశ్న, కింది గేయ భావాలకు గేయ పాదాలు రాయండి. ఇక్కడ భావం ఇచ్చారు, మన గేయ పాదం రాయాలి. ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి, దీనికి సంబంధించిన గేయ పాదం ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. తర్వాత 2, తెలుగు నేల విశాలమైనది, అదిగో సుదూర నేల. 3, అందమైన నిండు చందమామ వంటిది, అందాల నిండు జాబిల్లి. 4, కొత్త లోకం నిర్మించడానికి సాగిపో, నవయుగం నిర్మింపక సాగవోయ్. ఈ ప్రశ్న కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మనం చిన్నప్పటి నుండి అమ్మతో మొదలైన భాషను మాతృభాష అంటారు. మన మాతృభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ మాతృభాష తెలుగే. మన భావాలను సులభంగా వ్యక్తపరచడానికి మాతృభాష ఎంతో ఉపయోగపడుతుంది. 1వ ప్రశ్న చూడండి, కింది వానిలో ఏ రాష్ట్రాలలో తెలుగు మాతృభాషగా మాట్లాడతారు? జవాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రాయండి. మనం చిన్నప్పటి నుండి మాట్లాడే భాషను మాతృభాష అంటారు. మీకు తెలిసిన ఏవైనా 4 భాషల పేర్లు రాయండి. ఉదాహరణకు తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, సంస్కృతం మొదలైనవి. 4, మీకు ఇష్టమైన భాష ఏది? మీ ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? నాకు ఇష్టమైన భాష తెలుగు, మా ఇంట్లో తెలుగు భాష మాట్లాడతారు. సాధన పత్రం 2, కింది గేయ పాదాలకు సరిపోయే భావాల్ని రాయండి. సంకెళ్ళు లేని నేల, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలనిచ్చే చక్కని నేల అని అర్థం. పదవోయి నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా ముందుకు సాగిపో. కనవోయి తెనుంగురేడా, ఓ తెలుగోడా ఒక్కసారి కళ్ళు తెరిచి తెలుగు నేల వైభవాన్ని చూడు. కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. దీనిని శంకరంబాడి సుందరాచారి రచించారు. మొట్టమొదటిసారి 1953లో ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గారు మధురంగా పాడారు. ఈ పేరా ఆధారంగా తయారు చేయగల ప్రశ్నలు 1 వాళ్ళే రాశారు. మన రాష్ట్రం పేరేమిటి, ఇంకా మన రాష్ట్ర గేయం ఏమిటి, మన రాష్ట్ర గేయాన్ని ఎవరు రచించారు, ఈ పాటను మొట్టమొదట ఏ సంవత్సరంలో పాడారు, ఈ గేయాన్ని మొదటిసారిగా మధురంగా పాడిన గాయని ఎవరు? కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చందవరం అనే గ్రామంలో సాయి అనే చిన్నారి ఉన్నాడు. ఆ అబ్బాయి అమ్మమ్మతో కలిసి మేడ మీద నిద్రపోవటానికి చాలా ఇష్టపడేవాడు. రాత్రి సమయంలో మేడపైకి వెళ్ళి ఆకాశంలో మెరిసే చందమామను, చుక్కలను చూస్తూ కథలు వింటూ నిద్రపోయేవాడు. ఒకరోజు రాత్రి గాలి బలంగా వీచింది, చెట్లు కదిలాయి, కుక్కలు మురిగాయి. కానీ సాయికి భయం వేయలేదు. 1వ ప్రశ్న చూడండి, కథలో మీకు ఏమి నచ్చింది? కథలో మీకు ఏమి నచ్చిందో రాయండి. నాకు ఉదాహరణకు సాయి రాత్రిపూట మేడ మీద పడుకొని చందమామను, చుక్కలను చూస్తూ కథలు వినడం నాకు నచ్చింది. సాయి ఎందుకు భయపడలేదు? పక్కన అమ్మమ్మ ఉంది, అలాగే సాయి కూడా ధైర్యవంతుడు, అందుకే సాయి భయపడలేదు. 3, సాయికి మేడ మీద నిద్రపోవటం ఇష్టం కదా, మరి నీకు ఎక్కడ నిద్రపోవటం ఇష్టం? నీకు ఎక్కడ నిద్రపోవటం ఇష్టమో రాయండి. నాకు ఇంటి మేడ మీద వెన్నెల్లో నిద్రపోవటం చాలా ఇష్టం. 4, పైన కథలో తర్వాత ఏమి జరిగిందో ఊహించి రాయండి. సాయి అమ్మమ్మ మేడపై నుంచి కింద ఉన్న గదిలోకి వెళ్ళిపోయి ఉంటారు. సాధన పత్రం 3, పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఈ పేరాను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పై పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. పై పేరాలో ఉన్న సరళాక్షరాలు ఓ, క, మా, ఆ, ఉ, జ, ఏ, త, గ, ల. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. 1వ కమలం, మర, మడమ, అల, ఉమ.
పై పదాల్లో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. నేను కమలం అనే పదాన్ని ఉపయోగించి చెరువులో కమలం పువ్వు అందంగా ఉంది అనే వాక్యాన్ని రాశాను. 2 పై పేరాలోని గుణింతాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. పై పేరాల్లో ఉన్న గుణింతాక్షరాలు చి, లో, ది, రా, ని, మే, దే, రో, పి, తే మొదలైనవి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు చిగురు, లోకం, దినం, రాణి, నిజం, మేడ. పై పదాల్లో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. నేను చిగురు అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాశాను. తోటలోని చెట్టుకు కొత్త చిగురు వచ్చింది. 3వ ప్రశ్న పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ద్విత్వాక్షరం అంటే చూడండి, ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. నాకు నా ఒత్తు, మాకు మా ఒత్తు, ఈ విధంగా అన్నమాట. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. చూడండి, నా ఉండేలా అన్న రాశారు, ఇంకా అమ్మ, పిల్ల, గద్ద, కర్ర మొదలైనవి. పై పదాల్లో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. చూడండి, నేను అమ్మ అనే పదాన్ని ఉపయోగించి మా అమ్మ అంటే నాకెంతో ఇష్టం అనే వాక్యాన్ని రాశాను. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. చూడండి, సంయుక్తాక్షర పదాలంటే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాయడాన్ని అది సంయుక్తాక్షరం అవుతుంది. గాకు రావొత్తు, ఈ విధంగా అన్నమాట. వాక్యము ఆకాశంలో గ్రద్ద ఎత్తుగా ఎగురుతుంది. ఇంకొక సంయుక్తాక్షర పదం ప్రేమగా, జంతువులను ప్రేమగా చూసుకోవాలి. సాధన పత్రం 4 కింది పట్టికలో పదాలను గుర్తించి రాయండి. ఈ పట్టికలో ఉన్న అక్షరాల ఆధారంగా పదాలు ఏర్పడతాయి, వాటిని పక్కనే రాయాలి. వాక్యాన్ని చదవండి, గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చి మరొక పదాన్ని గుర్తించండి అంటున్నాడు. రేడు అంటే రాజు, ఆ రాయండి. తర్వాత పాఠం ఆధారంగా ప్రాస పదాలు రాయండి అంటున్నాడు. నిర్భయంగా, నిశ్చయంగా, కల్పవల్లి, తెలుగు తల్లి, కదలవోయి, పాడవోయి, అనుంగు, తెనుంగు, కనవోయి, పదవోయి. కింది పదచిత్రాన్ని గమనించండి, దాని ఆధారంగా పదాలను రాయండి. పదచిత్రం చూడండి, లూగు ముందు ఒక అక్షరం చేర్చి అర్థవంతమైన పదాలు వచ్చేలా చూడాలి. చూడండి, వెలుగు, పలుగు, కలుగు, తొలుగు, మెలుగు, అలుగు మొదలైనవి. తర్వాత కింది పదాలలో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి, రాయండి. ఈ అక్షరాలను ఈ ఖాళీల్లో పూరించి రాయాలి. తర్వాత ఏర్పడ్డ పదాలను పక్కనే రాయాలి. తర్వాత కింది ఖాళీలలో సరైన పదాన్ని ఉంచి రాయండి. ఇక్కడ చూడండి, గండు, మండు, నిండు, పండు, రత్న, చిలక, కాంతి పదాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాయండి సరైన చోట. పండు వెన్నెల, గండు కోయిల, మండు వేసవి, రత్నరాసులు, చిలక పలుకులు, కాంతి కిరణాలు. ఈ పదాలను నెక్స్ట్ వైపు రాయండి. తర్వాత కింది పదాలలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షర పదం చూడండి, కొయ్య, కొయ్య బొమ్మ, యాకు యావత్తు, మాకు మావత్తు, ఈ రాయండి. కింది పదాల్లో వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. చందమామ, వెన్నెల, చెట్టు, ఆకాశం. వేరుగా ఉన్న పదం చెట్టు. తర్వాత కింది ఆధారాలతో తెలుగు నేల గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన ఆధారాలతోటి 4 వాక్యాలు రాయండి. తెలుగు నేల ఒక అందమైన మేడ, తెలుగు నేల చలువురాతి మేడ, తెలుగు నేల చక్కని నేల, తెలుగు నేల ఒక చంద్రశాల. సాధన పత్రం 6 కింది ప్రశ్నలకు సొంత మాటలో జవాబులు రాయండి. కవి తెలుగు తల్లిని వేటితో పోల్చాడు? కవి తెలుగు తల్లిని జాబిల్లి, కల్పవల్లి, చంద్రశాలలతో పోల్చాడు. 2 తెలుగు తల్లిని గురించి కవి ఏమి చెప్పాడో 2 వాక్యాలు రాయండి. తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది, మన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే కల్పవల్లి వంటిది. 3 కవి తెలుగు తల్లిని గురించి చెప్పాడు కదా, మరి మీరు మీ కన్న తల్లి గురించి 2 వాక్యాలు రాయండి. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా పెంచుతుంది, నా ప్రతి అడుగులో అండగా నిలుస్తుంది, నా కోసం తన సుఖ సంతోషాలను కూడా త్యాగం చేస్తుంది, నాకు మంచి సంస్కారం, విలువలు, క్రమశిక్షణ నేర్పుతుంది. మా అమ్మ అంటే నాకెంతో ఇష్టం. 4 తెలుగు నేల
సంతోషాన్నిచ్చేదని కవి అన్నాడు కదా, మరి మీకు సంతోషాన్నిచ్చే సందర్భాలు రాయండి. పుట్టినరోజు వేడుకలు, కొత్త బట్టలు, విహారయాత్రకు వెళ్ళటము, స్నేహితులతో ఆటలాడటం, పండగలు జరుపుకోవటము, పరీక్షల్లో మంచి మార్కులు సాధించటము, ఇష్టమైన వంటకాలు తినటం, వేసవి సెలవులు మొదలైనవి పిల్లలకు సంతోషాన్నిచ్చే సందర్భాలు. తర్వాత 5, మన మాతృభాష గురించి రాయండి. మన మాతృభాష తెలుగు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 12వ స్థానంలో ఉంది. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. దీని ఉచ్చారణ మృదువుగా, లయబద్ధంగా ఉంటుంది. తెలుగు లిపి అందంగా ఉంటుంది. 6వ ప్రశ్న, కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిలితో పోల్చాడు కదా, మీరు నిండు చందమామను దేనితోనైనా పోల్చి రాయండి. నేను నిండు చందమామను వెండి పళ్ళెంతో పోల్చి రాశాను. చందమామ ఆకాశంలో మిలమిల మెరిసే వెండి పళ్ళెం వలె కనిపిస్తుంది. దాని చల్లని వెన్నెల భూమంతా పరచి అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్నపిల్లలు చందమామను చూసి ఎంతో సంతోషిస్తారు. రాత్రివేళ చందమామ తన అందమైన కాంతితో ప్రకృతిని మరింత అందంగా మారుస్తుంది. అందుకే చందమామను వెండి పళ్ళెంతో పోల్చాను. సాధన పత్రం 7, కింది పేరాను చదవండి, విరామ చిహ్నాలను పాటిస్తూ పేరాను తిరిగి రాయండి. ఈ పేరాను విరామ చిహ్నాలు పాటిస్తూ మళ్ళీ తిరిగి రాయండి. కింది వాక్యాలు చదవండి, సరైన చోట ఈ పూర్ణ విరామ చిహ్నము, స్వల్ప విరామ చిహ్నాలను ఉంచండి, రాయండి. 1వది, హిమజ, మాధవి, సింధు కలిసి ఉద్యానవనంలో ఆడి వచ్చారు, ఫుల్ స్టాప్. 2వది, ఆనంద్, రాజేష్, ఆనంద్, సుకుమార్లు కలిసి జాతర చూడటానికి వెళ్ళారు, ఫుల్ స్టాప్. 3వది, స్వాతంత్ర దినోత్సవం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానాలు జరుగుతాయి, ఫుల్ స్టాప్. తర్వాత ఈ ప్రశ్న, కింది వానిలో పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్ గల వాక్యాన్ని గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి, ఆ. తర్వాత కింది వాక్యాలను చదవండి, ఎవరు విరామ చిహ్నాలను పాటించారో రాయండి. ఇక్కడ చూడండి, పావని, మామిడి, జామ, 2 చోట్ల పెట్టింది. కానీ గోపి, జామ తర్వాత దానిమ్మ అని ఇంకొక పదం ఉంది, అయినా కామా ఉంచలేదు, కాబట్టి సరైన సమాధానం పావని. తర్వాత సాధన పత్రం 8, కింది గేయాన్ని పొడిగించండి. గేయాన్ని పొడిగించి రాయండి. తర్వాత చుక్కలు కలపండి, చిత్రానికి రంగులు వేయండి, చిత్రానికి పేరు పెట్టండి. చిత్రానికి రంగులు వేసి పేరు పెట్టండి. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. కల్పవల్లి అంటే కోరికలు తీర్చేది, ఆ. విరామ చిహ్నాలు సరైన చోట ఉంచి ఈ వాక్యాన్ని తిరిగి రాయండి అంటున్నారు. ఒక చెరువులో చేపలు, కప్పలు, తాబేలు, తామర పూలు ఉన్నాయి, ఫుల్ స్టాప్. ఇక్కడ క్రా, గ్రా ఈ అక్షరాలు ఉన్నాయి. సరైన చోట ఈ అక్షరాలు రాసి ఈ పదాలను ఏర్పాటు చేయాలి. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పాఠశాలలో మొదటి, 3వ శనివారాలలో నో బ్యాగ్ డే నిర్వహించబడుతుంది. ఈ రోజున చిత్రలేఖనం, నాటకీకరణ మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. 1వ ప్రశ్న చూడండి, నో బ్యాగ్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది? మొదటి, 3వ శనివారాలు. నో బ్యాగ్ డే రోజున మీరు మీ పాఠశాలలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? చిత్రలేఖనం, నాటకీకరణ. నో బ్యాగ్ డే రోజున మీరు వేసిన చిత్రాలను చూసి ఉపాధ్యాయుడు ఎలా ప్రశంసించారో రాయండి. నో బ్యాగ్ డే రోజున నేను భరతమాత బొమ్మ గీసి రంగులు వేశాను. నేను గీసిన బొమ్మను మెచ్చుకొని నీవు బాగా సాధన చేస్తే మంచి చిత్రకారుడు అవుతావు అని ప్రశంసించారు. తర్వాత కింది గేయాన్ని పొడిగించండి.